ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం వాల్జంక్షన్లోని చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటంలో పాల్గొని తెలంగాణ విముక్తి కోసం దొరలను ఎదిరించిన వీర వనితని ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు. విగ్రహ ఆవిష్కరణ చేయడం తమ అదృష్టమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ తెలంగాణ రాష్ట్ర సాధన లోపల దయచేసి మీకు కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ దయచేసి గౌరవనీయులు జడ్పీటీసీ చందు వేదిక ముందున్న గౌరవ అతిథులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఈ పోరాటాన్ని ఆఫర్ చేసుకొని సాయుధ పోరాటానికి ప్రతిరూపంగానే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఆనాడు సాయుధ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఏటీ నాగరం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మరి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన పోరాటాల వీరవనిత, ఈ పేద ప్రజల విముక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఆనాడు సాయుధ పోరాటంలో పాల్గొని మరి దొరలను ఎదిరించినటువంటి వీరవనిత, దొర గడీలను కూల్చైనా తమ హక్కులను సాధించుకోవాలని పోరాడినటువంటి చాకలి ఐలమ్మ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఏటూరు నాగారం మండల శాఖ ములుగు జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మరి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ మా సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు మరి ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారితో కలిసి విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇవాళ మనము ఏదేదో స్టోరీలు చూస్తాను కానీ ఈ రాష్ట్ర నిర్మాణంలో ఆనాడు మరి ఎన్నో శ్రమ, ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరి భారతదేశంలో కలపడంలో కూడా వీరవనిత చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి చాకలి ఐలమ్మ లాంటి వీరవనితలు, దొడ్డి కొమరయ్య గారు, అదేవిధంగా మరి కొమరం భీం లాంటి ఎంతోమంది ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయడం మూలంగా మన ప్రాంతాలకు కొంత స్వేచ్ఛా వాతావరణం వచ్చింది. కాబట్టి అలాంటి మహనీయులను మరి తలుచుకోవాలి, కొలుసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాంటి నేతల యొక్క విగ్రహాలు ఖచ్చితంగా ప్రతి చోట కనిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా చాకలి ఐలమ్మ యొక్క పోరాట చరిత్ర స్ఫూర్తిదాయకము. అదేవిధంగా దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పోరాట స్ఫూర్తిని మరి గౌరవించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోటి ఉమెన్స్ కాలేజ్కి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణ కూడా చేయడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా గుర్తుంచుకుందాం, పూజిద్దాం, గౌరవించుకుందాం, స్మరించుకుందాం మహనీయులనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.